నల్లబాలు కేసులో పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. అసలు ఏమిటి నల్లబాలు కేసు? ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి కేసు అన్నమాట. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వారు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుని ఇతను రీపోస్ట్ చేయడం జరిగింది. అందుకు గాను ఇతని మీద 3 పోలీస్ స్టేషన్లో రామగుండం, కరీంనగర్, గోదావరి కని 1 పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఇతన్ని పోలీస్ వారు అరెస్ట్ చేశారు. 20 రోజులు రిమాండ్లో ఉన్నాడు. ఇతని మీద తప్పుడు కేసులు పెట్టారనేసి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులో ప్రముఖ న్యాయవాది టీవీ రమణారావు చేత నుంచి కేసు వేయడం జరిగింది. అసలు ఏం పెట్టాడు ఇతను పోస్ట్ అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టారు, దాన్ని రీపోస్ట్ చేశాడు అనమాట. అందులో ఏముందంటే, నో విజన్ నో మిషన్ ఓన్లీ 20%, రాష్ట్రానికి తెగులు కాంగ్రెస్ కీడు, సీఎం రేవంత్ రెడ్డికి 20% కమిషన్ పాలన, ప్రభుత్వానికి విజన్ లేదు మిషన్ లేదు అని పోస్ట్ పెట్టాడనమాట. ఈ పోస్ట్ పెడితే ఇతని మీద 3 ప్రదేశాల్లో కేసులు నమోదైనాయి. ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. అది కూడా 20 రోజులు జైల్లో ఉన్నాడనమాట. ఈ విషయాలన్నీ తెలిసి తెలంగాణ హైకోర్టు జస్టిస్ తుకారాం గారు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనటువంటి వ్యాఖ్య ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉంది అనేసి తెలంగాణ హైకోర్టు జడ్జి కీలకంగా వ్యాఖ్య చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక ఘాటైనటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అదేమిటంటే, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు కడతారా, ఎలా పెడతారు అనేసి పోలీస్ వారిని కూడా నిలదీయడం జరిగింది. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు గాని హైకోర్టు వారు గాని చాలా మార్గదర్శకాలను జారీ చేశారనమాట. అరెస్ట్ దేంట్లో చేయాలి, చేస్తే ఎలా ఉండాలి, ఏంటి, వీటి గురించి కొన్ని మార్గదర్శకాలు గతంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు వారు అన్ని రాష్ట్రాల డీజీపీలకి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఉల్లంఘిస్తారా మీరు అనేసి కూడా తీవ్ర ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. అసలుకి పోలీసులు తీరుతోనే కేసులు పెరుగుతున్నాయి, కోర్టులో పిటిషన్లు పెరిగిపోతున్నాయి అనేసి మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడనమాట. అంటే ఇక్కడ పోలీసులు పెట్టేటువంటి తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఆ తప్పుడు కేసులు పెట్టడం వల్ల వారందరూ కూడా హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు, ఇక్కడ కూడా కేసులు పెరిగిపోతున్నాయి అనేసి కూడా మరొక తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు జస్టిస్ గారు. ఇవన్నీ చేస్తూ నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ పై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన 3 అక్రమ కేసులను కొట్టివేశారు. అంతేకాకుండా ఇదంతా అయిపోయిన తర్వాత జస్టిస్ గారు పోలీస్ వారికి కొన్ని సూచనలు కూడా చేశారనమాట. అవేమిటంటే, కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా పోలీస్ వారికి సూచించడం జరిగింది. కేసు నమోదు చేసే ముందే ప్రాథమిక దర్యాప్తు చెయ్యాలన్న కనీస విధిని మర్చిపోవద్దని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ కేసులో మరొక ముఖ్య విషయం ఏంటంటే, పోస్టు పెట్టింది ఒకరి మీద అయితే కంప్లైంట్ పెట్టింది 3వ వ్యక్తి అంట. అంటే అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తి. అతని గురించి కూడా ఇక్కడ కీలకంగా చెప్పడం జరిగింది. 3వ వ్యక్తి కేసు పెట్టడానికి అనర్హుడు, ఏ విధంగా పెడతారు, అతను పెడితే పోలీసులు ఏ విధంగా కేసు కడతారనేసి కూడా ఇక్కడ జడ్జి గారు పోలీసుల్ని నిలదీయడం జరిగింది. ఒకవేళ నల్లబాలు పెట్టినటువంటి పోస్టు వల్ల సీఎం గారు ఇబ్బంది పడింటే సీఎం గారు వచ్చి కేసు పెట్టాలి, లేదా సీఎం గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారైనా కేసు పెట్టాలి. అంతేగాని 3వ వ్యక్తి వచ్చి ఎలా కేసు పెడతారు, మీరు ఎలా కేసు కడతారని చెప్పేసి కూడా తీవ్రంగా వ్యాఖ్య చేయడం జరిగింది. కాగ్నిజబుల్ కేసుల విషయాల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ప్రాథమికంగా విచారణ చేసి తగిన ఆధారాలు ఉన్నాయో లేదో అనేసి ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందని జడ్జి గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఆటోమేటిక్గా మెకానికల్ అరెస్టులు అనుమతించబడవు అనేసి పోలీస్ వారికి జడ్జి గారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా ఒక కేసులో రాజకీయ ప్రేరేపితం అని తెలిస్తే ఆ కేసుని దర్యాప్తునకు తగిన కారణాలు లేవని
ఆ కేసుని BNSS సెక్షన్ 176(1) కింద కొట్టివేయచ్చు, మూసివేయచ్చు అనేసి కూడా పోలీసులకి జడ్జి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా, నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఒక పోస్ట్ని BRS పార్టీ వాళ్ళు పెట్టిన ఒక పోస్ట్ని కాపీ చేసుకుని రీపోస్ట్ పెట్టడం వల్ల అతని మీద 3 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. 20 రోజులు అతను జైల్లో ఉండటం జరిగింది. చివరికి అతను హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు ద్వారా ఆ 3 కేసులను కూడా కొట్టివేయించుకోవడం జరిగింది. ఈ ఒక్క కేసులో జస్టిస్ తుకారాం గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఒక్క వ్యాఖ్యలు అనేది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇటు ప్రభుత్వానికి కూడా ఒక చెంపపెట్టని మనం చెప్పవచ్చు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ సమానమే, చట్టానికి ఎవ్వరూ అతిథులు కాదు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకుల దురుద్దేశం, కొంతమంది పోలీసుల అవినీతి కారణాల వల్ల ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగితే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఆ న్యాయస్థానాల్లో న్యాయం పొందవచ్చు, నష్టపరిహారం కూడా పొందవచ్చు. అందుకే ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండండి. చట్టం తెలుసుకుంటే ఎక్కడైనా ఎవరినైనా మీరు ప్రశ్నించవచ్చు. అదే చట్టం తెలియకపోతే బలవంతుడు, దుర్మార్గుడు మనల్ని తొక్కివేస్తాడు. అదే చట్టం తెలిస్తే మనం ఎంత దూరమైనా పోయి పోరాడి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని తెలుసుకోండి, చట్టాల మీద అవగాహన కలిగి ఉండండి. లా ఈస్ ఏ పవర్ఫుల్ వెపన్.